కిరాక్ న్యూస్ వింటే అదిరిపోతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. నేను మీ కడారి శ్రీనివాస్. వెల్కమ్ టు కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ కార్యక్రమానికి స్వాగతం. సో ఈరోజు మనం చూసుకుంటే నిన్న జరిగిన శాసనసభ సమావేశాల్లో మొత్తానికి వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను మనం పరిశీలిస్తే టోటల్గా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అన్నట్టుగా ఉంది. కేటీఆర్ గారు 10 ఏళ్ల గత పాలన గురించి మాట్లాడకుండా 55 ఏళ్ల కాంగ్రెస్ పాలన మాట్లాడుతున్నారు. ఇక ఈరోజు మనం మాట్లాడుకునేది రేవంత్ రెడ్డి గారి గురించి ఒక చిన్న విషయం 5 నిమిషాలు మాట్లాడుకుందాం. అధ్యక్ష, వాళ్ళను బయటికి పంపకండి, ఇక్కడనే సభలోనే ఉండనియండి, వాళ్ళ పాపాలన్నీ పండాలే అని చెప్పేసి ఒక్కొక్క విషయాన్ని క్లారిటీగా చెప్తున్నారు. దానికి కేటీఆర్ గారు ఏమంటున్నారు, మీది 3 నెలల్లో ఉండదు, 3 నెలల్లో అట్టర్ ఫ్లాప్ అయిపోద్ది అంటారు. అరే, ఒక్క మాట మీరు గుర్తుంచుకోండి, ప్రజలు చీత్కారం చేసి ప్రగతి భవన్ నుంచి గల్ల పట్టుకొని బయటికి నెట్టేసి ఇవాళ ప్రతిపక్ష పార్టీలో కూర్చోబెడితే మీరు నిండు శాసనసభలో కూర్చొని మాట్లాడుతున్న గౌరవ కేటీఆర్ గారు, ఒక నిమిషం మీరు ఆలోచించండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మీ డాడీ చూస్తున్నాడని ఉద్దేశించి మాట్లాడకండి. తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, నేను మాట్లాడే ప్రతి మాట తెలంగాణ ప్రజలు వింటున్నారు అనేది ఒక మాట ఆలోచించుకొని మాట్లాడండి. ఎందుకంటే ఎక్కడ మీరు మాట్లాడుతుంటే సప్పట్లు కొట్టనీకి వాళ్ళు కొట్టకపోతే తిడతారనే బాధతో పాడి కౌశిక్ రెడ్డి లేచి వదులుతుంటే గౌరవ స్పీకర్ గారు ఏమన్నారు, పాడి కౌశిక్ రెడ్డి నువ్వు మొట్టమొదటిసారి వచ్చినావు, గడబిడి చేయకు అని చెప్పిండు. ఇది తెలంగాణ ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇప్పుడు నిజానికి ప్రగతి భవన్లో మీరు నిర్మించుకున్న ఆ సాలెగూడు పూర్తిగా ఇవాళ ప్రజావాణిగా మారిపోయి ఇవాళ గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి నివాసం కూడా అక్కడనే పెట్టిర్రు. రేపు వచ్చి అక్కడ నువ్వు కూర్చుంటావా? రేపు ఒకవేళ సీఎంగా మళ్ళీ కేసీఆర్ గారు వస్తే ప్రగతి భవన్లో మళ్ళీ కంచెలు కట్టి మళ్ళీ అక్కడ కూర్చుంటారా? మళ్ళీ ప్రజాధనాన్ని వెచ్చించి ఇంకొక గూడు నిర్మించుకుంటారు, ఇంకొక కంచె ఏర్పాటు చేసుకుంటారు. ఇది తెలంగాణ ప్రజల్లో పూర్తిగా ఇక్కడ ఇదే వాదన జరుగుతోంది. తెలంగాణ పల్లెలో కానీ విశ్లేషకుల మాటల్లో కానీ ఇదే విషయం నాంతుంది. అయితే ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన మీరు ఆ మాటను పక్కన పెట్టి ఒక పెద్ద ప్రగతి భవన్ కట్టుకొని కంచెలు పెట్టుకున్నారు. ఇవాళ అదే ప్రగతి భవన్ను కూలదోసి ఒక దళితునికి ఒక డిప్యూటీ సీఎంగా పదవి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఆ డిప్యూటీ సీఎంని నివాస స్థలాన్ని కూడా నువ్వు కట్టుకున్న ప్రగతి భవన్లో పెట్టుకున్నారు. ఇలా ఒక దళితుడు అని చెప్పేసి నువ్వు పక్కన పెట్టి గేట్ కార్డు రానియకుండా ఉంచినావు కదా. ఇవాళ అదే దళితుడు డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చొని ప్రగతి భవన్లో కూర్చున్నాడు. ఇవాళ రేపు అధికారంలో వస్తే మీరు అక్కడ కూర్చుంటారా? నెంబర్ 1. ఇక నిండు శాసనసభలో మీరు మాట్లాడుతున్న మాటలు ప్రజలు అస్సలు స్వీకరించడం లేదు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ 10 ఏళ్లలో జరిగిన మంచెంత చెడంత అది మాట్లాడరాదు. ఎంతసేపు అలిశెట్టి ప్రభాకర్ రచయిత చదివిన ఆయన రాసిన మాటలను మాట్లాడుతూ ఇవాళ తెలంగాణలో కవులు లేరా? ఇవాళ 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం ఏందో రాయమంటే రాయమా? నేను రాయలేనా? తెలంగాణ కవులు కళాకారులు పాడలేరా? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు? 10 ఏళ్లలో జరిగింది ఎందుకు? అదే నిండు సభలో మాట్లాడకుండా ఒక్కరోజు శాసనసభ నడిపించేసి మళ్ళీ వాయిదా పడింది, రేపు 20వ తారీఖు నడుస్తోంది. ఒక్క రోజులో మీ బండారం అంతా బయట పెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సంయమనం పాటిస్తుంది. మీరున్నది 39 మంది కాదు, 51 మంది ఉన్నాము అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు కదా, 51కి 40కి చాలా 49కి చాలా తేడా ఉంది అని చెప్పేసి బుద్ధి తెచ్చుకోండి. ఇప్పటికైనా కనీసం ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు ప్రజల గురించి మాట్లాడండి, ప్రజా సమస్యల గురించి మాట్లాడండి. ఇవాళ అలాగే ప్రగతి భవన్ కూల్ చేసినా కానీ మీ అహంకారానికి ఇంకా ఎండ అనేది వస్తలేదు.